నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. బీజేపీకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎలక్షన్ జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఏందని మనం చూసాం. అయితే వెస్ట్ బెంగాల్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వెస్ట్ బెంగాల్లో సాధించిన విజయం అంతా ఇంత కాదు. దాదాపు 17 ఏళ్లగా మమతా బెనర్జీ ఉన్నటువంటి ఒక నియంత్రిత పాలనకు సంబంధించి పూర్తిగా కుక్కటి వేలతో కంప్లీట్గా తొలగించారని చెప్పుకోవాలి. వాస్తవానికి మమతా బెనర్జీ గారు ఓడిపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఆర్జీ గారు సంబంధించినటువంటి హాస్పిటల్ ఘటన ఏదైతుందో డాక్టర్ ఘటన ఆ ఘటన. సో వాళ్ళ మదర్కే టికెట్ ఇవ్వడం, ఆవిడ దాదాపు 2000 ఓట్లతో ఆవిడ గెలవడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఈ ఇన్సిడెంట్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, రాజకీయాల్లో వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు అనే దానికంటే వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలించారు, ఎంత గొప్పగా వాళ్ళు అధికారంలో ప్రజల్ని బాగా చూసుకున్నారు అనే దాని గురించి ఉండుద్ది. మరి మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలుగా మరి ఆవిడ ఎలాంటి పరిపాలన అందించారు, ఎవరి వైపు ఆవిడ నిలబడ్డారు. ఫస్ట్ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం 2019-24 మధ్య ఏం జరిగింది, మరి ఎందుకు 2024 ఎలక్షన్లో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నారు అని అంటే, ఈ రోజున కూడా మనం ఏ ఎలక్షన్ చూసినా కూడా నిన్నటి నుండి మనం చూస్తున్న రిజల్ట్ అయితే ఉందో ప్రజాస్వామ్యం గెలిచింది. ఇప్పుడు ఆ ఆర్జీ గారు హాస్పిటల్కి సంబంధించి మెడికల్ కాలేజ్ ఇది, 31 ఏళ్ళ అమ్మాయి మరి ఎంత దారుణంగా మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాయం చేయటానికి ఎవరి పాత్ర దాంట్లో ఉంది అంటే, ఒక మహిళ ఉండి మరి ఈవిడ పాత్ర ఏంటి అనేది కూడా ఈ రోజున మరి క్వశ్చన్ మార్క్ మరి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అది. మరి ఈ రోజున చూస్తే రత్నా దేబ్నాథ్ అనే ఎవరైతే ఆ రోజున గురైన అమ్మాయి తల్లి ఉందో మరి ఆవిడకి బీజేపీ సీట్ ఇవ్వటం, మరి ఆవిడ గెలవటం, ఈ రోజున మమతా బెనర్జీ మరి ఎవరు, మరి ఈవిడ ఎందుకు ఇంత ఇదిగా ఓడిపోయిందంటే దీని వెనక కారణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరికి మనం చూసాం, ఎప్పుడు కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి అంటే ఎవరి కోసం తెరిచి ఉంటాయి, ఎందుకు తెరిచి ఉంటాయి, ఏ దేశాన్ని ఏ రాష్ట్రాన్ని నువ్వు పిలిపిస్తున్నావు, ఎవరిని రమ్మని కోరుతున్నావు భారతదేశంలోకి. భారతదేశం సర్వమత సమ్మేళనం, అందరికీ మనం ఆహ్వానం ఇస్తాము, కాకపోతే ఎంతవరకు అది అనేది కూడా ఉండాలి కదా. అది మర్చిపోయి అంటే వీళ్ళు కొన్ని లిమిట్స్ని క్రాస్ చేశారు, న్యాయాన్ని విస్మరించారు, అబద్ధాన్ని వీళ్ళ జీవిత పరమావధిగా మార్చుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదే చూసి ప్రజలు ఇలాంటి వ్యక్తులు మనకొద్దు. తెలంగాణలో ఏం జరిగింది, 10 సంవత్సరాలు పరిపాలించిన మరి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా ఏమయ్యారు, నెక్స్ట్ రాజకుమారుణ్ణి మరి ప్రకటిస్తారు అనుకున్న టైంలో రాజకుమారి ఎంటర్ అయింది, వెంటనే మారిపోయింది సీను. అలాగే మరి ఇలానే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు నిజంగానే వాళ్ళ మంచిగా మనం పరిపాలించామా, మనం న్యాయబద్ధమైన పరిపాలన అందించామా, మరి ఎలాంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా వాళ్ళ సంక్షేమాన్ని మనం చూసాము అనే దాని మీదే ఈ రోజున వాళ్ళ గెలిపోవటంలో ఆధారపడి ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డాక్టర్ విషయం సంబంధించి ఆర్జీకర్ హాస్పిటల్ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, వాస్తవానికి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధితులే మిగిలిపోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. గతంలో మనం చూసుకుంటే ఇక్కడ ఆయిషా మీరా కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ బీజేపీ వాటిని గమనించి వారికి పార్టీ టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలోనే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా దారుణాలు చేశాడు కాబట్టి కరెక్ట్గా 5 ఏళ్ళలోనే ఇంటికి పంపించేశారు. కానీ అక్కడ ఏదైతే మమతా బెనర్జీ కానీ దాదాపు 17 ఏళ్ల పాటు మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి అటు డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ఒక అమర్నాథ్ గౌడ్ ఒక బీసీకి సంబంధించినటువంటి ఒక 10th క్లాస్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పేసి అడిగినందుకు పెట్రోల్ పోస్తారు. అదేవిధంగా చూసుకుంటే తోట చంద్రయ్య జై జగన్ అంటావా లేదా అని చెప్పేసి అనకపోతే గొంతు పోయినాం. అదేవిధంగా మార్చల్లో 2 జంట కేసు, పాల్వాయి గేట్ దగ్గర ఒక మహిళపై ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో సో ఇలాంటి ఎన్నో చూసాం. అంటే వెస్ట్ బెంగాల్ కన్నా దారుణాది సొంత బాబాయ్ కావాలని చెప్పి మమతా బెనర్జీ గారికి, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే రకమైన పోలిక ఏంటంటే, గతంలో మనం చూసుకుంటే 3 ఎన్నికలకి ఒకసారి తలకి కట్టు, ఒకసారి చేతికి కట్టు, ఒకసారి స్ట్రక్చర్ పైన మనం చూసాం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎన్నికలకు సంబంధించి కోడికత్తని, మరో ఎన్నికలకి సంబంధించేసరికి గులకరాయికి చూసాం. సో మొత్తానికి దగ్గర సంబంధాలు ఉంటున్నా సరే మొత్తానికి వెస్ట్ బెంగాల్ కన్నా అత్యంత ఘోరాతి ఘోరంగా ఉండడం వల్లనే 5 సంవత్సరాలని గద్దెని దింపేశారా, అక్కడ 17 ఏళ్ల పాటు భరించారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. అంటే చూస్తారు కొన్ని రోజులు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకో ఛాన్స్ ఇద్దాం, ఇంకేదైనా మంచి జరిగిద్దేమో అన్న ఆశ
ఒకవేళ ఆవిడ ఆడిన నాటకాలు కానివ్వండి, ఏదో ఒక విధంగా వాళ్ళని మెప్పించింది అంటే, ఇప్పుడు తాయిలాలు ఎన్ని రకాలు చూస్తున్నాం మనం, ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఇస్తున్నారు, మరి దానికి కూడా మరి మొగ్గు చూపారా, ఏ విధంగానైతేనేమి ఆవిడ 15 సంవత్సరాలు అక్కడ పరిపాలన కొనసాగించింది. ఇప్పటికీ ఆవిడ పాపం పండింది అనేది, ప్రజాస్వామ్యం గెలిచింది అనేది మనం చెప్పుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే ఇంకా అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఘోరాలు, నేరాలు, భయంకరమైన దోపిడీలు. మరి అన్ని చూసిన తర్వాత ప్రజలకు ఎక్కడా కూడా, ఇప్పుడు వీళ్ళు ఏది మాట్లాడినా కూడా మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పుకుంటున్నారు కదా. మరి ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఎవరికి ఆ వాక్ స్వాతంత్రం అనేది లేదా? మరి ఆ రోజున మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఎందుకు వీళ్ళు నిర్బంధించారు, ఎందుకు అంత అమానుషంగా వాళ్ళ మీద వీళ్ళ ఉక్కుపాదాన్ని మోపారు? మరి దానికి సమాధానం చెప్పగలిగే ధైర్యం ఈ రోజున ఎవరికైనా ఉందా? ఈ రోజున మాట్లాడే వాళ్ళు ఎవరైనా వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా సమాధానం చెప్పగలుగుతారా? ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం అనేది అందరికీ సమాన హక్కు, అది ఎవరైనా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటించవచ్చు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దళిత డాక్టర్ అయిన సుధాకర్ గారిని ఎందుకు మరి ఆ విధంగా దారుణంగా నడి రోడ్డు మీద మరి అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద మరి ఆ ఆటోలో తీసుకువెళ్తుంటే ఎంత ఘోరంగా ఉంది? అంటే అదే కాకుండా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేడి దూరంలో ఒక మహిళపై జరిగితే కూడా ఆ విషయాన్ని అప్పటి ఎవరైతే ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు కూడా తీసుకెళ్తే, దీనివల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది, ఏదైనా సరే లెక్క డబ్బు ఉంటే చెప్పు అని చెప్పేసినటువంటి ఒక దాన్ని మళ్ళీ వాసిరెడ్డి పద్మ గారికి చెప్పారు. ఇప్పుడు తెనాలి గీతాంజలి ఆ అమ్మాయి సోషల్ మీడియా, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కారణం కదా ఆవిడని ఎలా ట్రోల్ చేశారు. నిజంగా ఆవిడ ఏ విధంగా ట్రైల్ నుంచి ఎవరైనా నెట్టారా? ఎవరు చేశారు? మరి సజ్జల భార్గవ రెడ్డికి తెలియాలా, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియాలా, మరి జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, ఎవరికి తెలియాలా విషయం? మరి గీతాంజలి మరి ఎవరున్నారు? మనం చూసాం పరకామణి కేసు విషయంలో సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సేమ్ అలానే ట్రైన్లోంచి తోసి ఆ రోజున గీతాంజలి ఎలా మరి ఈ రోజున సతీష్ కుమార్ ఏంటి? మొన్న మరి వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరోజు కస్టడీ ఏంటండి? ఆయన్ని ఎందుకు తీసుకోవాలి? ఏం చెప్తారు ఒక్కరోజు కస్టడీలో? అసలు ఇంకా కస్టడీలో తీసుకోవటం ఏంటి అనేది ఈ రోజున అందరూ అడుగుతున్నారు. ఏం చెప్పాలి సమాధానం? అంటే ఆయన వాస్తవం, డోర్ డెలివరీ ఇచ్చింది వాస్తవం, సాక్షులు ఈ రోజున వాళ్ళు ఏ విధంగా మరి మీ బాడీలు కూడా లేకుండా చేస్తాను బెదిరించడం వాస్తవం, కిడ్నాప్ చేసి ఒక కాకినాడలోనో సర్పవరంలోనో ఒక రెస్టారెంట్లో బంధించాడు ఒక హోటల్లో అని చెప్పేది వాస్తవం. ఇన్ని రకాల అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటే ఇంకా ఒక్క రోజు తీసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజున ఆయన ఐఫోన్ తీసుకున్నారు, లేకపోతే ఇంకేదో తీస్తున్నారు, నిజంగానే అతనికి ఎలాంటి శిక్ష పడబోతుంది? జైలుకి వెళ్ళిన వ్యక్తి బెయిల్ మీద వస్తాడా? మరి లేకపోతే లోపల మరి శిక్షకి ఆయన అర్హుడు అని చెప్పేసి కఠినమైన శిక్ష విధిస్తారా? ఇది ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రజల్ని ఎంత క్షోభ పెట్టారు, ఎన్ని రకాలుగా వాళ్ళ ఏదైతే ఇంకా కొంచెం చూద్దాం ఇంకా అని చెప్పి వాళ్ళు ఓర్పుతో ఉన్నారో వాళ్ళ సహనాన్ని పరీక్షించారు. అటు మమతా బెనర్జీ కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా సరే. అంటే ఇక్కడ మమతా బెనర్జీ గారు దాదాపు 17 ఏళ్ల పాటు ఉండడం, ఇప్పుడు అవినీతి ఏదో బయటపడుతుంది, కొంత గూండాగిరి అనేది. కానీ 5 ఏళ్లలోనే విసిగిపోయినటువంటి ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి తీర్పు ఇచ్చాడో మనం చూసాం. ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అనంతబాబు ఎమ్మెల్సీ సాక్షులను బెదిరించడం, అంటే ఏ రకంగా బరితెగించారనే దానిపైన నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు బరితెగించినంత మిగతా దగ్గర బరితెగిస్తున్నారా? ఎక్కడ కనిపిస్తున్నారు అట్లాంటి వాళ్ళు? ఎక్కడా లేదండి, ఇంతవరకు మనం అయితే ఎప్పుడు చూడలేదు కూడాను. ఈ రోజున వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ మాటలు కానివ్వండి, వీళ్ళ చేతలు కానివ్వండి, నిన్ను చూస్తే అంబటి రాంబాబు కడప ఎక్కడికి వెళ్ళినట్లున్నాడు. మరి ఆయన పాపం ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా ఇంక మనశ్శాంతిగా బ్రతకటానికి లేకుండా చేస్తున్నారు. అక్కడ కూడా చనిపోయిన కూడా మనశ్శాంతి లేకుండా. అంటే ఎవరి మీద మీరు ప్రమాణం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు సవాలు? ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రాలు వదిలి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడు. ఆయన లేని టైంలోనే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? దేనికోసం? ఎందుకు వెళ్ళాల్సిన పని ఏంటి అక్కడికి మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే చనిపోయిన ప్రదేశానికి వెళ్లకుండా ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు ఏంటనేది కూడా తెలుసుకోకుండా సంతకాల సేకరణ కోసం ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాడు, ఏదో కార్యక్రమాల్లో ఉన్నాడని చెప్పేసి మనం ఎన్నో న్యూస్ ఛానల్స్లో విన్నాం. ఎంతోమంది చెప్పారు, ప్రత్యక్షంగా ఆయనతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులే చెప్పారు. ఆయన ఎలా తీసుకొచ్చాము, ఎవరెవరికి ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాము, ఎవరితో ఆయన ఏదో బేరసారాలు కుదిర్చాడని. ఇలాంటివన్నీ ఉన్న ఆయన తండ్రి మీద ఏ విధంగా ప్రేమ ఉంది, ఆయన తండ్రి దగ్గర మీరెట్లా మరి ఇలాంటి సవాళ్ళు విసురుతారు? మరి ఇంకొక వైపు రజనీని చూస్తే ఆవిడ వచ్చేసి గొడ్డల పార్టీ అంటారా,
అనిద్ది. మరి గొడ్డల పార్టీ అనరా అండి? గొడ్డలతో నరికి మరి చంపి గొడ్డల పార్టీ అనే కదా అంటారు. కదిరి నుంచి గొడ్డలు ఎవరు కొనుక్కొచ్చారు? ఆ గొడ్డలితో చంపిన తర్వాత గుండెపోటని ఎవరు చెప్పారు? ఇన్ని రకాలుగా ఒకటి కాదు రెండు కాదు. ఈ మధ్య చూసుకుంటే పెద్ద దస్తగిరి ఇదే కదా జరిగింది. ప్రతి ఒక్కటి వీళ్ళు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బకాయిలు పెట్టింది వీళ్ళే, దాని మీద ఉద్యమం చేస్తాననేది వీళ్ళే. మరి కరెంటు ఛార్జీలు పెంచింది వీళ్ళే, దాని మీద వీళ్ళేదో మళ్ళీ మేము దాని మీద ఉద్యమం చేస్తామనేది వీళ్ళే. అన్నీ కూడా వాళ్లే గతంలో చేసిన పాపాలకి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఎదుటి వాళ్ళకి ఆ పాపాలు అంటగట్టాలని చెప్పి చూసే దానిలో ప్రధాన పాత్ర పోషిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రజలు వాళ్ళని ఎంత ఘోరంగా మరి పరాజయం పాలు చేసినా కూడా ఇంకా మాకు బుద్ధి రాదు అన్నట్లుగాని, ఈ రోజున ఎలివేషన్స్ చూస్తుంటే ఎక్కడో తమిళనాడులో జరిగిన ఎలక్షన్కి ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అన్నట్లుగా వీళ్ళ ఎలివేషన్స్ చూడండి. వాళ్ళ పేపరు, వాళ్ళ ఛానలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ వింటూ ఉంటే మరి ఎవరికి ఇన్స్పిరేషన్? మొన్నటి వరకు ఆయన క్రెడిట్ని ఎవరో చోరీ చేస్తున్నారా అన్నాడు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్ విజయ్కి అంటున్నారు. ఎవరైనా తీసుకుంటారా ఈయన ఇన్స్పిరేషన్గా? తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, బాబాయిని గొడ్డలతో వేయటం, మరి మద్యం కుంభకోణం చేయటం, ఎంత భయంకరమైన పరిపాలన అందించాడో అందరం చూసాం. అంటే ప్రజావేదిక కూల్చేయటం, ప్రజలకు ఎక్కడా కూడా ఒక రూపాయి ఇవ్వటం కానీ వాళ్ళకి మంచి చేయటం కానీ చేత కానీ వ్యక్తి. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి టీనే రావట్లేదు. ఈ రోజున అన్నా క్యాంటీన్లు చక్కగా 3 పూట్ల భోజనం పెడుతుంటే అలాంటి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశాడంటే ఏ విధంగా చూడాలి అట్లాంటి వ్యక్తికి? అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా? ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి భయంకరమైన అలవాట్లు ఆలోచనలు ఉన్న మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకుంటారు? అసలు మీకు క్రెడిట్ ఉంటుందా? ఉంటే ఎలాంటిదంటే ఇలాంటివే. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి టికెట్ ఇవ్వడం, వాళ్ళు గెలవడం, ఇప్పుడు నిజంగా మమతా బెనర్జీకి ఓటమి కన్నా సరే వీళ్ళ గెలిపే ఇంకా చాలా పెద్ద ఎత్తున బాధ కలిగిస్తున్నట్టు కనిపిస్తుంది. సో గతంలో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటిది 17 ఏళ్ల పాటు భరిస్తే ఇక్కడ 5 సంవత్సరాల్లో తను చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బయటపడిపోయాయి. సో చూద్దామండి జరగబోతుందో. నమస్తే.